మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మా మిత్రుడి శేషబాబు వివాహానికి వెళ్ళడం. మనం వివాహానికి వెళ్ళి ఆయనకు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు వివాహం చేసుకున్నాం, ఇప్పటికైనా సరే మంచి ఆహారం పండించుకుని తినండి అని చెప్పడం కూడా జరిగింది. మనం ఎక్కడికి వెళ్ళినా ముందుగా ఏ మిత్రుడికైనా అదే చెప్పే కార్యక్రమం. ఈరోజు చూసుకుంటే వివాహం చాలా సందడిగా, చాలా సరదాగా జరిగిందండి. అలాగే ఇందులో బిందులో వెండి, బంగారం 2 ఉంగరాలు వేశారు. 2 ఉంగరాలు వేసి పంతులు గారు ఒకటే చెప్పారు, బంగారం తీసిన వాళ్ళు గెలిచినట్టు అని చెప్పి 3 సార్లు వేసి 3 సార్లు తీసిన తర్వాత ఆయన ఒకటే చెప్పారు, భార్య తీస్తే భర్త గెలిచినట్టు, భర్త తీస్తే భార్య గెలిచినట్టు. భార్య వేరు భర్త వేరు కాదు, ఇద్దరు సమానమే. ఏ విషయంలో అయినా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎవరికైనా వస్తూ ఉంటాయి, మనస్పర్ధలు అన్నవి. అది ఒకరికొకరు అర్థం చేసుకుని సాగిపోతూ ఉండాలి, అదే జీవితం అని ఆయన చెప్పారు. అది విన్నాక నాకు ఒకటి గుర్తొచ్చిందండి. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉంటారు, ఏమనంటే, ఎవరైనా వివాహం చేసుకుంటున్నారు అని అనుకుంటే వారికి ఖచ్చితంగా రామాయణం అన్నది వినిపించాలి. అప్పుడు మన విలువలు, ఈ రిలేషన్ దాని గురించి తెలుస్తుంది అని చాగంటి కోటేశ్వరరావు అంటూ ఉంటారు. ఈయన చెప్పినప్పుడు నాకు అదే విషయం గుర్తొచ్చింది. అలాగే మిత్రులారా, ఇక్కడ మీరంతా గమనిస్తే చాలా చాలా సరదాగా జరిగిన వివాహం. అలాగే దంపతులు ఇద్దరికి కూడా ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంగళహారతి ఏదైతే ఉందో మంగళహారతి ఇవ్వడం కూడా జరుగుతుంది.